ఇండస్ట్రీలోని చాలా కాలమైన నితిన్ తమ్ముడు మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ నితిన్ వరుస ఫ్లాప్స్ కి బ్రేక్ వేసిందా? అక్కా తమ్ముడి సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? రివ్యూ ఏంటో చూసేద్దాం. నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్ల గడిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన రాబిన్హుడ్ నాశపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తనకి పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తీసుకున్నాడు. మరి తమ్ముడు ఎలా ఉంది? నితిన్ ని హిట్ వైపు నడిపించిందా అనే డిస్కషన్ కి ముందు తమ్ముడు స్టోరీలోకి వెళ్తే, విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ ఘటనలో చాలా మంది చనిపోతారు. అందుకు కారణమైన అజర్వాల్ ముఖ్యమంత్రికి భారీగా లంచం ఇస్తాడు. మరణించిన వారి కుటుంబాలకి 2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేసి ఇష్యూ క్లోజ్ చేయాలని కోరతాడు. ప్రభుత్వ అధికారులను బెదిరించి తనకు అనుకూలంగా రిపోర్టు సిద్ధం చేయించుకుంటాడు అజర్వాల్. అయితే కిరణ్మయిగా నటించిన లయ డబ్బుకి లొంగదు. కుటుంబంతో కలిసి బయటికి వెళ్లిన కిరణ్మయి సహా వాళ్ళందరినీ చంపేయమని మనుషుల్ని పంపిస్తాడు అజర్వాల్. ఈ గొడవకి అడ్డగోడగా నిలబడతాడు జైగా నటించిన నితిన్. గోల్డ్ మెడల్ సాధించాలి అనే లక్ష్యంతో ఉన్న ఆర్చరీ ప్లేయర్ ఝాన్సీ కోసం అంబర్ గొడుగు ఎందుకొచ్చాడు? తమ్ముడు జైను ఝాన్సీ ఎందుకు గుర్తుపట్టదు? ఇద్దరి మధ్య ఎందుకు దూరం పెరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఇదే సినిమా స్టోరీ. సినిమా గురించి చెప్పుకోవాలంటే శ్రీరామ్ వేణు రాసుకున్న స్టోరీలో కొత్తదనం లేదు. క్యారెక్టర్స్ అయినా కనెక్ట్ అవుతాయా అంటే అది లేదు. కమర్షియల్ అంశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. కార్తీక్ ఖైదీ స్ఫూర్తితో సినిమా డిజైన్ చేశారని అర్థమవుతోంది. యాక్షన్ సీన్స్ అద్దరాయి, కానీ వాటి వెనుకున్న ఎమోషన్ మిస్ అయింది. ఎంసీఏ సినిమాలో భూమిక నాని మధ్య వదినా మరిది బాండింగ్ చూపించిన శ్రీరామ్ వేణు ఈ మూవీలో అక్కా తమ్ముడి బాండింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఆర్చరీ ప్లేయర్గా మొదలైన హీరో ప్రయాణం కొద్దిసేపటికే అక్కను కాపాడే మిషన్ కిందకి వెళ్ళిపోతుంది. రత్నగా సప్తమి గౌడ క్యారెక్టర్ అంతగా మెప్పించదు. వర్ష బల్లమ్మ నితిన్ మధ్య ట్రాక్ వర్కౌట్ కాలేదు. ఫ్యామిలీ మూవీలో డబుల్ మీనింగ్ డైలాగులు ఇబ్బంది పెడతాయి. అజనీష్ సంగీతం బాగుంది. నిర్మాతలు డబ్బుల విషయంలో వెనకాడలేదు. నటన గురించి మాట్లాడుకుంటే నితిన్ తన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. రీఎంట్రీ ఇచ్చిన లైకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ గురించి చెప్పుకోవటానికి ఏం లేదు. విలన్ గా సౌరభ్ సత్యదేవ్ నటన బాగుంది. మిగిలిన వారంతా ఉన్నారంతే. కొత్తగా ట్రై చేద్దామని ఆలోచించి శ్రీరామ్ వేణు ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగింది, సెకండ్ హాఫ్ పర్వాలేదు, క్లైమాక్స్ మళ్ళీ రొటీన్. మొత్తానికి వరుస ఫ్లాప్ లో ఉన్న నితిన్ సరైన హిట్ కోసం మరొక మంచి ప్రయత్నం చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.